బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ముద్దుకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గ్రామంలోని ఒక చెరువులో చాలా చేపలు ఉంటాయి. ఆ చేపలను ఒక కొంగ చాలా రాక్షసంగా, చాలా కిరాతకంగా చంపి తింటూ ఉంటుంది. అలా యవ్వనంలో ఉన్నప్పుడు ఆ కొంగ చేపలను బాగా వేటాడి ఆహారంగా తినేసేది. ఆ కొంగకు కొన్ని సంవత్సరాల తర్వాత ముసలైపోయి ఆ కొంగకు వేటాడడం చేత కాదు, గాల్లో ఎగరడానికి కూడా చేత కాకుండా అయిపోయింది. అలాంటప్పుడు కొంగ ఆ చెరువు గట్ట దగ్గర ఉండి జపం చేస్తూ కూర్చుంటే చూస్తూ ఉంది. చెరువు దగ్గర గట్ట దగ్గర ఉంది, చూస్తూ ఉంది. కానీ చేపలన్నీ అనుకుంటూ ఉన్నాయి, ఏమి కొంగ వేటాడటం లేదు, చేపలు తినడం లేదు అని ఆలోచిస్తూ చేపలు అనుకుంటున్నాయి, ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరికొద్దిసేపటి తర్వాత ఒక చేప వచ్చి ఆ కొంగను అడిగింది, ఎందుకు కొంగ నువ్వు చేపలను వేటాడటం లేదు, చేపలను తినడం లేదు ఇప్పుడంటే? నేను పూర్తిగా మారిపోయాను, నేను పూర్తిగా చేపలు తినడం మానేశాను అని ఆ కొంగ చెప్పడం, ఆ కొంగ ఆ చేపలకు చెప్పిందనమాట. ఇది నిజమేలే అని చేపలన్నీ కూడా నమ్మేశాయి, అమాయకమైన చేపలు. ఆ చేపలు నమ్మేసి కొంగ దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టాయి అన్నమాట. కొంగతో స్నేహంగా మాట్లాడడం, స్నేహంగా మెలగడం. ఎందుకంటే కొంగ వేటాడడం చేత కాదు, తనకి అంత శక్తి లేదు కాబట్టి. దానికి కొంగ ఏం చేసిందంటే తెలివిగా కొంగ జపం మొదలుపెట్టింది, దొంగ జపం అన్నమాట. ఎందుకంటే అది చెరువు గట్టు దగ్గర నీళ్ళున్న దానికైనా కొద్ది ముందర జపం చేస్తూ కూర్చోయింది. అప్పుడు చేపలే ఒక్కొక్కటిగా కొంగను మాట్లాడడానికి, పలకరించడానికి దగ్గరికి వెళ్ళేవి. అప్పుడు దగ్గరకు వెళ్ళినప్పుడు కొంగ వాటిని పట్టుకోవడానికి ఎక్కువ శ్రమ చేయడం అవసరం లేదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈజీగా ఆ చేపలను పట్టుకొని తినేసేది. అలాగే ప్రతిలో జరుగుతూ ఉంది. చేపలను కొంగ తినేస్తూ ఉంది. కానీ కొద్ది రోజులకి చేపలు గ్రహించాయి, ఈ కొంగకు వయసు అయిపోయింది, వేటాడడం చేత కాదు, ఇది దొంగ జపం చేస్తుంది, తమను నమ్మించి మోసం చేయడానికి నేను చేపలు తినేయడం మానేశాను అని చెప్తూ ఉందని చేపలకు అర్థమైపోయింది. అప్పుడు చేపలన్నీ కొంగ చేస్తున్నటువంటి మోసాన్ని గమనించి ఆ కొంగ దగ్గరకు వెళ్ళడం మానేశాయి. కాబట్టి ఇలా మన నిజ జీవితంలో కూడా మనల్ని మోసం చేయడానికి మనుషులు కూడా ఒక్కొక్కసారి మాయ మాటలు చెప్పి మన దగ్గరకు వస్తూ ఉంటారు. లేనిపోని కలిపి చెప్పి మనల్ని భ్రమ పెడుతూ ఉంటారు. మనం ఈజీగా వాళ్ళ వలలో చిక్కుని వలలో చిక్కునేస్తే చిక్కున్న తర్వాత చాలా మోసపోతాం. మనకు మోసపోయిన తర్వాత కానీ తెలియదు మనము ఎలాంటి చెడ్డవారిని మనం నమ్మాము అన్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అన్న నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.